నమస్తే. ఈరోజు మేము బయట ఫోటోషూట్ ఉందని చెప్పాను, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఫోటోషూట్ మామూలుగా ఫోటోషూట్ అంటే ఫోటోలు తిప్పుతారు వాళ్ళు. మళ్ళీ మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలంటే వాళ్ళ ఫోటో తిప్పుతారంటే వాళ్ళు చెప్పి వాళ్ళు ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి పంపిస్తారంట. అది మనకు నచ్చలేదు, దానికి 15,000 20,000 కట్టాలంటారు వాళ్ళు, GST అన్నీ కలిపి. నచ్చలే అని చెప్పేసి అలా రిటర్న్ వస్తుంది. మన మెరిడియన్ పంజాబ్ మెరిడియన్ రెస్టారెంట్ కనిపించారు. ఆ పంజాబ్ మెరిడియన్ రెస్టారెంట్కి వచ్చాము. ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసినాము, వస్తుంది. అది వచ్చాక జర మావాడు రెడీగా ఉన్నాడు. మా చిన్నయ్య, మా ఆనంది కూడా రెడీగా ఉన్నది. మా వంశీకి అయితే ఎదురు చూస్తుంది, 2 కళ్ళు జరిగింది. చూడు ఎట్లా చూస్తున్నావు, చూడు. ఏం తింటావు వంశీక, ఏం తింటావు? బిర్యానీ అని చెప్పి ఆనంది మాట్లాడుతుంది. ఆనంది చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇందాకైతే ఫోటోషూట్కి వెళ్ళాము. అక్కడ 15,000 20,000 పే చేయాలి. ఇప్పుడైతే పంజాబ్ మెరిడియన్ రెస్టారెంట్ వచ్చాము. ఇప్పుడైతే అక్కడ జనాలు చాలా మంది ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఫస్ట్ వచ్చినాము. అక్కడైతే ఫస్ట్ టైము, నేను సెకండ్ టైము. నేనైతే ఇప్పుడు రావడం అయితే ఫస్ట్ టైము ఫ్రెండ్స్. ఒకసారి అయితే వాళ్ళు పెళ్ళికి వెళ్ళిరు, మేము బయటికి వెళ్ళి రెస్టారెంట్ వచ్చాం. కానీ వాటర్ బాటిల్ వచ్చినాయి, వాటర్ బాటిల్ పెరుగు రైతా వచ్చేసి. ఫ్రెండ్స్, నేనైతే ఎక్కడికి వెళ్ళినా టేస్ట్ చేస్తా ఎలా ఉందో. ముందు మళ్ళీ తిన్నప్పుడు నాకు నచ్చలేదు అంటే మళ్ళీ రైస్ వేసి ఎక్కడికి వెళ్ళి టేస్ట్ చేసి ఇక్కడైతే బాగుంది. మంచిగా బిర్యానీ తింటావా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చెప్పారు గట్టిగా కెమెరా సాల్ట్ చెప్పారు. నేను ఎలా చేస్తున్నాను చూడండి. సాల్ట్ వేస్ట్ చేయ. కానీ వంశిక బిర్యానీ తింటావా? మమ్మీ వద్దా ఇప్పుడు? మమ్మీ వద్దా ఇప్పుడు? మమ్మీ పోదామా వద్దా? బిర్యానీ తిన్నాక మా మమ్మీ రోడ్లకి వెళ్ళి పెట్టదు. ఇంతసేపు అయితే మంచిగా కార్లో మమ్మీ అని ఏడిచింది. ఇప్పుడైతే రెస్టారెంట్ రాగానే ముఖం ఎట్లయితే వెలుగుతుంది మొహం బల్బు కాదు వంశిక. ఫ్రెండ్స్, ఇక మనకి ఇంట్లో కరెంట్ అవసరంగా ఇక మంచిగా వచ్చేసింది కరెంట్. చేసిందిరా చెన్నయ్య. ఒకసారి మేము ఎంత పెద్ద సరిపోయినది. ఆ చిన్న ప్లేట్ వేసి ఇచ్చి అందులోనే కూర్చుంది. ప్లేటా పెద్ద? ఇది ఏం తక్కువ తినదు ఫ్రెండ్స్, బాగానే తింటుంది. హాయ్ ఫ్రెండ్స్, నాకేం కానీ కనిపించదు. నేనైతే ఇందాక చూస్తున్నా, కడుపు కొంచెం ఉండేది, ఉప్పు కొంచెం వచ్చి తగ్గింది. ఇది ఏమని చూడరా? నేనే అది. ముందు అయితే మనం ఇట్లా బిర్యానీ రాసుకున్నాను. ఇప్పుడైతే బిర్యానీ రాగానే టిష్యూ తీసుకొని ఇట్లా చూసుకోవాలి. వీళ్ళైతే చూసుకోండి, మేమే చూస్తున్నాం. కింద పడుకుంటాం. మెరిడియన్లో చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీ. ఏమో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం తింటున్నా. లేదు మామూలుగా బిర్యానీలో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చికెన్ పీస్ అయితే ఉడకబెట్టేసి ఇలా కలుపుతారు. వీళ్ళు ఏంటంటే చికెన్ పీసు ఆల్రెడీ బిర్యానీలోనే ఫ్రై అవుతుంది కానీ దమ్ బిర్యానీ. నీకు రైస్ వేసినాక నీకు పీస్ వేస్తాను.